హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భద్రకా క్లాసెస్. నేను మీ యాకే సార్ను. భద్రకా క్లాసెస్లో టెట్ మరియు డిఎస్ క్లాసెస్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయబడుతున్నాయి. మీరు ఫ్రీ క్లాసెస్ కావాలనుకుంటే లైవ్లో చూడవచ్చు. అదేవిధంగా మనం యూట్యూబ్లో కూడా భద్రకా క్లాసెస్ అని మీరు సెర్చ్ చేసి చూడవచ్చండి. అందుకు గాను మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్లే స్టోర్లో భద్రకా క్లాసెస్ యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకోండి. దీనికి ఎలాంటి రుసుము లేదండి, ఫ్రీ 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 అండి. ఇలా ప్రతిరోజు ఒక వీడియో యూట్యూబ్లో రిలీజ్ చేయబడుతుందండి. ఆ వీడియోస్ అన్నీ కూడా గతంలో జరిగిన టెట్ మరియు డిఎస్సిలలో వచ్చిన క్వశ్చన్ల పైన వీడియోస్ అని చేయబడతాయండి. ఈ వీడియోస్ అన్ని మీరు ఫ్రీగా చూసుకోవచ్చండి. వీటిని అందు గురించి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందంటే భద్రకా క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్ చూసినట్లయితే 2 సంఖ్యల గసాగు 1008 మరియు గసాబ 36 అయిన ఆ రెండింటిలో ఒక సంఖ్య 144 అయిన రెండవ సంఖ్య ఎంత? మనకేమో తెలుసు, ఏవేని 2 సంఖ్యల లబ్ధము, ఏవేని 2 సంఖ్యల లబ్ధము, ఏవేని 2 సంఖ్యల లబ్ధము వాటి యొక్క కసాగు మరియు గసాబల లబ్ధానికి సమానం. కసాగు మరియు గసాబల లబ్ధానికి సమానం. 2 సంఖ్యలలో ఒక సంఖ్య ఇచ్చాడు, ఎంత? 144. 2 సంఖ్యలలో ఒక సంఖ్య ఇచ్చాడు అంటే 144. రెండవ సంఖ్య తెలియదు, ఆ బి విలువను అలానే ఉంచుతున్నా. కసాగు ఎంత అంట? 1008. గసాబ్ ఎంత అంట? 36. మనం కనుక్కోవాల్సింది దేని విలువ? బి విలువ కనుక్కోవాలి. బి ఈజ్ ఈక్వల్స్ టు 1008 into 36 divided by 144. 144. ఫ్రెండ్స్ కట్ చేస్తున్నాను ఇక్కడే. 12 3 36, 12 12 144, 3 1 3, 3 4 12, 4 1 చేస్తున్నాను, 4 1 4, 4 25 100, 4 2 8. దేర్ఫోర్ రెండవ సంఖ్య బి విలువ ఎంతంటే 252. ఇప్పుడు మనం ఏ సంబంధాన్ని అనుసరించి ఈ క్వశ్చన్ కి సమాధానం చేశామంటే కసాగు మరియు గసాబల మధ్య సంబంధం. ఏవేని 2 సంఖ్యల లబ్ధము వాటి యొక్క కసాగు మరియు గసాబల లబ్ధానికి సమానం అనే ధర్మాన్ని అనుసరించి ఈ క్వశ్చన్ కి సమాధానం చేశాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. 2 సంఖ్యలు 39, 26 వాటి కసాగు 78 అయినా వాటి గసాబ ఎంత? ఇదే రిలేషన్ మీద ఉందండి. A into B is equals to LCM into HCF. LCM into HCF. A into B, A 39, B 26. LCM ఎంత? 78 into HCF వాల్యూ కనుక్కోవాలి. HCF వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ 39 తోటి కట్ చేస్తున్నా. 39 1 39, 39 2 78, 2 1 2, 2 13 26. దేర్ఫోర్ HCF ఎంత అంటే 13. HCF ఎంత? 13. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 2 సంఖ్యల లబ్ధము 4212 మరియు గసాబ 9 అయినా వాటి కసాగు ఎంత? సంబంధం ఏదైనా ఉన్నది. ఏమైనా సంబంధం? A into B 2 సంఖ్యల లబ్ధం is equals to LCM into HCF. A into B వాల్యూ డైరెక్ట్ ఇచ్చేసిండు 4212. LCM అదే మనం కనుగొనాలి. ఇప్పుడు ఏమి ఇచ్చిండు? HCF ఎంత? 9. Therefore LCM ని మనం సబ్జెక్ట్ రాస్తే LCM is equals to 4212 divided by 9. 42 అనేది 9 చేత ఎగ్జాక్ట్లీ అంటే నిశేషంగా భాగించబడదు కాబట్టి 9 1 9, 9 4 36. ఓకే, 42లోకి 36 పోతే మిగిలేది ఎంత? 6. పక్కకి ఏముంది? 1. 9 63 ఎక్కువ అవుతుంది. 9 6 54. 61లోకి 54 పోతే మిగిలేది ఎంత? 7. 7 2 72. 9 8 72. Therefore LCM value ఎంత అంటే
468. 468. 468. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఇచ్చేసిండు, వాటిని గసాగా ఇచ్చేసిండు, ఆయన గసాబా ఎంత? రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఇచ్చేసి గసాగా ఇచ్చేసి గసాబా ఎంత అంటున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ సొల్యూషన్ ఎలా చేస్తున్నావు చూడాలి ఫ్రెండ్స్. ఇక్కడే రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 7:9. ఆ సంఖ్యలు ఏమైనాయి అంటే ఫ్రెండ్స్, ఆ సంఖ్యల్ని ఏమనుకుంటామంటే 7x, 9x అనుకుంటాం. అనుకున్నాము, తీసుకున్నాము. ఆ రెండు సంఖ్యలు 7x, 9x. మనకేమని తెలుసు, ఏవేని రెండు సంఖ్యల లబ్ధము అనేది వాటి యొక్క గసాగు మరియు గసాబల లబ్ధానికి సమానం. గసాగు మరియు గసాబల లబ్ధానికి సమానం. ఇక్కడ గసాబ్ అంటే ఎక్స్ అండి. ఏంది ఎక్స్ ఏంది ఎలా అని అంటారంటే, ఏవైనా రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఇచ్చి ఆ సంఖ్యల్ని కనుగొనమంటే ఏమంటామంటే, మనం సపోజ్ 3:4 3:4 ఏవైనా రెండు సంఖ్యలు ఇచ్చేసి ఆ సంఖ్యల్ని ఏమనుకుంటామంటే 3x, 4x అనుకుంటాం. ఈ x ఎక్కడిది అంటే x అనేది గసాబా. ఏవైనా నిష్పత్తిలో ఉండే రెండు భాగాల నుంచి ఆ సంఖ్యల్ని పొందాలంటే ఆ నిష్పత్తిలోని భాగాలని వాటి గసాబా చేత గుణించాలి. ఉదాహరణకి ఇక్కడ 9, 12 అనే రెండు సంఖ్యలు తీసుకున్నాను. ఈ 9, 12ల గసాబా ఎంతంటే 3 అండి. 9కి 12 గసాబా 3. కట్ చేస్తే నిష్పత్తిలోకి వస్తే 3 3 9 3 4 12. ఆ రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎక్కడికి వచ్చింది? 3:4కి వచ్చింది. మరి ఇప్పుడు ఈ 3:4 నుండి తిరిగి నేను ఈ సంఖ్యల్ని పొందాలంటే ఖచ్చితంగా నిష్పత్తిలోని భాగాలని వేటి చేత గుణించాలంటే గసాబా చేత గుణించాలి. మరి గసాబా ఎంత? 3 కదా. 3 × 3, 4 × 3. అప్పుడు ఏమవుతుంది? 3 3s are 9, 4 3s are 12. అంటే నిష్పత్తి ఇచ్చినప్పుడు తిరిగి వెనక్కి సంఖ్యల్ని పొందాలంటే నిష్పత్తిలోని భాగాలని వేటి చేత గుణించాలంటే గసాబా చేత గుణించాలి. ఈ క్వశ్చన్ లో మనకి రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 7:9 ఇచ్చేసాడు. ఇప్పుడు ఇక్కడ ఏమనుకుంటున్నాం మనం? గసాబాను x అనుకుంటున్నాం. గసాబాను ఏమనుకుంటున్నాం అండి? x అనుకుంటున్నాం. ఆ x చేత నిష్పత్తిలోని భాగాలను గుణిస్తే ఏమొస్తాయంటే ఆ సంఖ్యలు వస్తాయి. అందుకే ఇక్కడ నిష్పత్తి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే x పెట్టి గుణిస్తాం. ఎందుకంటే x అనేది వాటి యొక్క గసాబా. ఆ సంఖ్యలు ఏమనుకున్నా 7x, 9x. ఇప్పుడు ఏమున్నాయి మనకు? రెండు సంఖ్యలు ఉన్నాయి, గసాబు ఉంది, గసాబు ఉంది. మరి మన మధ్య సంబంధం ఏంటి? ఏవేని రెండు సంఖ్యల లబ్ధము వాటి యొక్క గసాబు మరియు గసాబల లబ్ధానికి సమానము. అందుకే 7x × 9x LCM 630 HCF x. ఇగో ఈ x కి ఈ x క్యాన్సిల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మిగిలింది ఏంది ఇక్కడ? 7x × 9 630. ఓకే, ఇప్పుడు కట్ చేస్తాం. 7 9 63, 63 10 630. x ఎంత వచ్చిందండి? 10. ఈ x ఏమన్నామండి? గసాబా అన్నామండి. గసాబా అంటే ఆ రెండు సంఖ్యల గసాబా ఎంతంటే 10 ఫ్రెండ్స్. క్లియరా? x గసాబా.